కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హలో, yes, 001 స్పీకింగ్. ఓ అలాగా, వెరీ గుడ్, ఓకే. ఎస్ బాస్. బ్యాంకు నుంచి వ్యాన్ బయలుదేరింది. అందులో 50 లక్షల రూపాయల కరెన్సీ ఉంది. అనుకున్న ప్రకారం పని ముగించాలి. జాగ్రత్త. ఓకే బాస్, ఓకే. రాజు, ఏమిటిదంతా? ఇందులో తప్పే ఉంది? నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలా అని నేను అనుకోలేదు. ఏదో చదువుకున్నవాడివని, సంస్కారం ఉన్నవాడివని నీతో చనువుగా తిరిగాను. దట్స్ ఆల్. నీతో మాట్లాడడం చాలా కష్టమేమలా. సరే, ఇప్పుడు అడుగుతున్నానుగా, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? పెళ్లి విషయాలు మాట్లాడాల్సింది మనం కాదు, పెద్దవాళ్ళు. నువ్వు వచ్చి పాతకాలపు మనిషి. యు ఆర్ రాంగ్. కొత్త కాలాన్ని అర్థం చేసుకున్న మనిషి. సరే, రేపు మనం ఊరికి వెళ్ళగానే మా నాన్నగారిని మీ నాన్నగారితో మాట్లాడమని పంపిస్తాను. ఓకే? రాజు, ఏమై నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అవతల బస్ స్టార్ట్ కాబోతుంది. ఇంకా మీ విహారాత్రి పూర్తిగా లేదా ఏమిటి? కాదు, విరహయాత్ర. విరహం లేదు, యాత్ర లేదు. లేకపోతే ఏమిటో, పాతలు అంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు తీసారా? ఇలా ఎవరా అంటుంటే పాపం ఉంచుగానే ఉండరా, పెళ్ళి దాకా చూసుకుంటుంటాడు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నువ్వే ఆడాలి. ఓహ్, అవును కదా, నేనే ఆడాలి. అరే నీ తెల్లపావులు రా బాబు. అవును కదా, నాకు తెల్లపావులు బొత్తిగా మతే ఉంటలేదురా. వెనకడికి నీలాంటి వాడు ఒకడు ఊరికి వెళుతూ పెళ్ళానికి రూపాయి ఇచ్చి పని మనిషిని ముద్దు పెట్టుకున్నాడట. ఏమ్మా, వచ్చేసావా? కాలేజీ ఎప్పుడు వదిలేరమ్మా? కాలేజ్ ఏమిటి నాన్న? నేను ఎక్స్కర్షన్కి వెళ్ళి వస్తున్నాను. ఓహ్, అవును కదా. ఎక్కడికి వెళ్ళారు? ఏమేమి చూశారు? మొత్తం చూడాల్సిన శిల్పాలు, దృశ్యాలు అన్ని చూసేసాం. అయితే ఇక చూడవలసింది మీ నాన్నే. ఈ వయసులో అంత దూరం వెళ్ళి ఇంకా నేను చూస్తాను రా. నేను చూడమనేది శిల్పాలు కాదురా, అమ్మాయి పెళ్లికి ముహూర్తం. మావయ్య, ఇప్పటికి 3 పెళ్లిళ్ళైనా నీకు ఇంకా ముహూర్తాల ముచ్చట తీరలేదు. 4వ పెళ్లి ఎప్పుడు మావయ్య? సంవత్సరం నేను చూస్తాను. చూస్తావు. రేపు నీకు పెళ్లి అయిన తర్వాత నీ సంగతి మీ బావ చూస్తాడు. నీ సంగతి తెలిసి మీ నాన్న వాడిని పోలీస్ ఆఫీసర్ని చేస్తున్నాడు. మావయ్య, అలా అనొద్దని ఎన్నిసార్లు చెప్పాను? మేనత కొడుకైనంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా? అసలు ఇప్పుడు నా పెళ్లికేం తొందర? తొందరని కాదమ్మా, ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం. పైగా ఆడపిల్ల పెళ్లి ఆలస్యం అయ్యే కొద్దీ అపోహలకు దారి తీస్తుంది. అందుకని ఎవరో ఒకరికి ముడిపెట్టి నా బరువు దించుకోవాలని చూస్తున్నావా నాన్న? అబ్బే, అదేం కాదమ్మా. చెట్టు కాయ బరువా తల్లి. నీ ఇష్టం వచ్చినప్పుడు నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుందు గాని, సరేనా? సీతమ్మా, అమ్మాయి ఎవరు తీశాడు? ఎప్పుడు భోజనం చేస్తుందో ఏమో పాపం. ఎప్పుడు రావడం? పొద్దున్నే వచ్చానా? కూర్చోండి. ఎప్పుడు విహారాలు విలాసాలైనా ఈ సంవత్సరమైనా పాస్ అవడం ఉందా? అదేమిటి నాన్న, ఏదో ఒక్క సంవత్సరం ఫెయిల్ అయినా ప్రతి సంవత్సరం అవుతానా? ఆఫ్టర్ ఆల్ 1 ఇయర్. అవునరా, నీకు ఆఫ్టర్ ఆల్ 1 ఇయరే. కానీ ఒక్కొక్క ఇయర్ కోసం నేను ఎన్ని టీయర్స్ గార్చి నీకు ఫీజు కడుతున్నాను నీకేమని తెలుసా? అంత డబ్బున్న వాడివి నువ్వే అలా అంటే అలా నాన్న. ఉన్నది అని తగలేసుకుంటావా? ఏదో నిన్ను ఇంటివాణి చేసి నేను పోయిందాకా ఉన్నది ఉండనీరా. ఇంటివాడంటే జ్ఞాపకం వచ్చింది. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి నాన్న. ఇప్పుడేం పోట్లాడుతున్నానా? ఏమిటో చెప్పు. మరేం లేదు. మరి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. అయింది. ఈ రోజుల్లో ప్రేమించడం అనేది ఒక అంటు వ్యాధే కూర్చుంది.
ప్రతి బాయ్ కి ఒక గర్ల్ ఫ్రెండ్, ప్రతి గర్ల్ కి ఒక బాయ్ ఫ్రెండ్. రే రాజు, నాకు తెలియక అడుగుతాను, ఈ మధ్య మీ కాలేజీల్లో ప్రేమ కోర్సు అనేది కూడా పెట్టారేమిట్రా? అదేం లేదు నాన్న. ఆ అమ్మాయి చెప్పు, అది చెప్పు. రేగి పళ్ళు అమ్ముకుంటుందా? ఎవరి కొంపల్లోనన్నా అంటులో ఇంకొని బతుకుతుందా? ఎవర్రా దరిద్రురాలు? అబ్బాబా కాదు నాన్న, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మనకంటే ధనవంతురాలు. ఆ చిట్టి తల్లి ఎవరి కడుపున పుట్టిందో? ఊరే వేడ రంగారావు గారు అమ్మాయి. రంగారావు గారు అమ్మాయా? మరి చెప్పవేరా? కూర్చో. అరే, ఇన్నాళ్లకు నా కొడుకు అనిపించావురా. మంచిలో చూసి వెళ్తాను, ముహూర్తం పెట్టించేస్తాను. మనతో వియ్యమంటే రంగారావు తప్పకుండా ఒప్పుకుంటాడు. రే రత్తాలు, వెంటనే వెళ్ళి శాస్త్రుల వారికి ఎగేస్తురా. నాన్న నాన్న టిఫిన్ వద్దా విమలమ్మ? నువ్వా? నేనే బట్టన్ నేనే. ఏ ఏమిటి? ఎంత బావైతే మాత్రం బట్టలు కట్టుకుంటుంటే లోపలికి వస్తావా? సిగ్గుండక్కర్లే? బట్టలు కట్టుకునే ముందు ఎవరున్నారా చూసుకోవక్కర్లే. అంటే నువ్వు మొదటి నుంచి అదే లేదు, అప్పుడు వచ్చాను. నాన్సెన్స్. అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? అదేం ప్రశ్న? నువ్వు నా కాబోయే భార్య, నేను నీ భర్తను. భార్య గదిలోకి భర్త, భర్త గదిలోకి భార్య రాకపోతే ఇంకెవరు వస్తారు? పెళ్ళయ్యాక పిల్లలు వస్తారు. అది ముగ్గురే. ఏమంటావు? షటప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. పో బయటికి. పోయే ముందు నీతో ఒక చిన్న మాట. ఆ మాట ఏమిటో నాకు తెలుసు, మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. నిన్ను నేను ప్రేమించడం లేదని ఎన్నిసార్లు చెప్పాను. జస్ట్ మినిట్. ఇప్పటికి కరెక్ట్ గా 333 సార్లు చెప్పావు. ఓకే, కానీ నేను నీకు నచ్చకపోవడానికి కారణాలు ముచ్చటగా 3 చెప్పు చూద్దాం. చెప్తాను విను. 1, నీకు ఎదుట మనిషిని అర్థం చేసుకునే తెలివి బొత్తిగా లేదు. లేదు 1. 2, చీ అన్నా సిగ్గు లేదు. లేదు 2. 3, నీ ఉద్యోగం నాకు నచ్చలేదు. సరే, తెలివి నీ దగ్గర నేర్చుకుంటాను. పోనీ సిగ్గు కూడా నువ్వే నేర్పు. ఇంక ఉద్యోగం అంటావా? మానేస్తాను. నువ్వు చెప్పిన ఉద్యోగమే చేస్తాను. నీకు బాడీ గార్డ్గా ఉంటాను. పెళ్లి చేసుకుంటావా? చేసుకోక ఈ ముఖాన్ని చేసుకోవాలి. పెళ్లి. ఏ, ఈ ముఖం నీకు నచ్చలేదా? పోనీ మీసాల నుంచి నిమ్మకాయలు నిలబెట్టమంటావా? గుండెకి ఇంచేసి పిలక పెట్టుకోమంటావా? లేకపోతే హిప్పీలాగా జుట్టు పెంచుకుని ఊరికే నన్ను విసిగించుకు వెళ్తావా లేదా? వెళ్ళను. ఇవాళ నాకు హాలిడే, వేరే పనేం లేదు. ఈ పని మీదే వచ్చాను. పొద్దున్నే సుష్టిగా టిఫిన్ చేశాను. భోజనం టైం వరకు ఇక్కడే ఈ గదిలోనే కూర్చుంటాను. ఏ బావా, మర్యాదగాలే లేవు. లేవు. ఉండు, నీ పని చెప్తాను. నీ పని చెప్తాను. ఆహాహా, గట్టిగా దెబ్బ తగిలాయసం తీసుకొచ్చావు. కొట్టు. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటా కేకలో? చూడు. చూడు మామయ్య, బాగా చూడు. నేను అందంగా లేను? అవును కదూ, నీకే రాజాలా ఉన్నావు. ఆ ముక్కు, ఆ మూతి, ఆ మీసం, ఆ ఉంగరాల క్రాపు, ఆ షోకు. మామయ్య ఇంకా వర్ణించుకో, విమల తట్టుకోలేదు. మామయ్య చూడు మామయ్య, ఇందాక నుంచి నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ ఈ దిండుతో కొడతాంది. దిండుతోనా? అయ్యో, అంత అబద్ధం. నాన్న ఇంతకటి నుంచి బావ నన్ను ఏడిపిస్తున్నాడు. పెళ్ళేట పెళ్లి. నేను ఎవరినైనా చేసుకుంటాను కానీ ఈ బావ మాత్రం చేసుకోను. చస్తున్నాను మీ తగులు తీర్చలేక. అబ్బా, అయ్యిందా పెళ్లి? నాన్న బాగా చెవులు. రానువా అమ్మట్టుడే. సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ. ఎక్కడైనా దెబ్బ తగిలిందా? తగిలింది బుల్బుల్, మళ్ళీ లేకుండా తగిలింది. ఎక్కడ? ఇక్కడ. కాదు కాదు, ఇక్కడ ఇక్కడ. దిల్ కా అందర్, ఛాతీ కా ఊపర్. అబ్బా!
ఇప్పుడు ఎలా ఉంది సార్? చాలా బాగుంది. బహుత్ అచ్చా. ఎప్పుడో 25 సంవత్సరాలకి ముందు చచ్చిపోయిన బీబీ గుర్తుకి వస్తోంది బుల్బుల్. కోపం ఎందుకు? హాడాగాలి తగలక హల్లాడిపోతున్నాం. జరా ప్యార్ కరోనా. నర్మయ్, ఏదో ముసలివాడని చూస్తుంటే. ఎవరు ముసలి? తెరా బాప్ ముసలి. బాపా బాప్ ముసలి. మై అసలీ జవాన్ హూ. నన్ను ప్రేమించు. కాడీలే కార్లో ఎక్కించి హెలికాప్టర్లో తిప్పేస్తాం. ఇదిగో, మర్యాదగా తప్పుకుంటావా? పళ్ళు రావాలా? పళ్ళు ఎప్పుడైనా రాలేవే బుల్బుల్. జరా ప్యార్ కరోనా. నన్ను ప్రేమించు, పెళ్లి చేస్తా. వదలను. ఇప్పటికి పెళ్ళట, పెళ్ళట, పెళ్ళి. నువ్వా? గుడ్ మార్నింగ్. హలో. ఈ దొంగ బ్రతికి ఇంకా చాలు రాజు. మన సంగతి అందరికీ తెలిస్తే నలుగురిలో నేను నవ్వులు పాలైపోతాను. అమ్మమ్మ, అంత దూరం రానివ్వు. త్వరలో పెళ్లి చేసుకో. నేను అడిగేది అయితే ఎప్పుడు చేసుకుందాం? పెళ్లి చేసుకోమన్నాను కానీ చేసుకుందాం నేను ఎప్పుడు రాజు, నాతో వేళ కొలవద్దు. కొలవా? ఆ స్టేజీ ఎప్పుడో దాటిపోయింది. అంత మాట అనుకు రాజు. నీలాగా కళ్ళనీళ్లు పెట్టుకునే ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణులాగా నాకు కూడా 16,000 మంది భార్యలు ఉండేవాళ్ళు. నమ్మించి నాకు ద్రోహం చేస్తావా? అయితే నువ్వు పెళ్లి చేసుకోవా? చేసుకోనని ఎవరన్నారు? చేసుకుంటాను, కానీ నిన్ను కాదు, విమలని పెళ్లి చేసుకోబోతున్నాను. విమలా, నా మాట విను విమలా. నేను చెప్పేది కొంచెం విను విమలా. విన్నది చాలు. ఇక నేనేమి విందల్చుకోలేదు. విమలా, రాజు, నీ వల్ల అంతా నాశనం ఏంటి? ఈ మొహం నా చూపించుకో. పోతుంది. రాజు. చూడండి బావగారు, మీకెంత ఆస్తుందో నాకు తెలుసు, నాకున్న ఆస్తి మీకు తెలుసు. రేపు మన ఇద్దరిలో ఎవరు గుట్టుక్కుమన్నా ఆస్తి అంతా మన పిల్లలకే చెందుతుంది. ఏమండి భాస్కర్రావు గారు, వెధవ కట్నాలతోనే కలకాలం బతుకుతామా ఏమిటి? మీ ఉదార హృదయం నాకు తెలియదండి. ఉదార హృదయం ఉన్నవాడిని కాబట్టే వేలిస్తామని వచ్చినా వద్దని ఈ సంబంధం కోసం వచ్చాను. బావగారు, మీరు ఊ అనండి, రేపీ పాటి ముహూర్తం పెట్టించి కొట్టి కోలాహలంగా పెళ్లి జరిపించేద్దాం. నీలాంటి పెద్ద మనిషి వచ్చి నా బిడ్డను కోడలుగా చేసుకుంటానని అడిగితే నేను ఎలా కాదంటాను చెప్పుకోవచ్చు. ఈ సంబంధం నాకు ఇష్టమే. పిల్లాడు చిలకా ఘోరం కల్లా ఉంటారు. కానీ మాట వరుసకైనా అమ్మాయి ఇష్టం ఏమిటో తెలుసుకోవాలిగా. ఓ అదే మీ సందేహం. మీ అమ్మాయి ఇష్టపడదు అన్న ప్రశ్నే లేదు. చూడండి, మావాడు మీ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారట. మీరు ఒప్పుకుంటే అమ్మాయికి ఏమాత్రం అభ్యంతరం లేదని మావాడు చెప్పాడు. మా చెప్పండి, లేకపోతే తన భావం చేసుకోవడానికి ఎప్పుడో ఒప్పుకునేది. రంగారావు, ఇంకా ఆలోచన ఎందుకు? తాంబూలం పుచ్చుకోండి. ఇంకా పుచ్చుకుంటే ఏం చేస్తారయ్యా? రత్తాలు బావగారు, పుచ్చుకోండి. సరే కానివ్వండి. నాన్న, వచ్చావమ్మా, నీకు నిండా నూరేళ్ళ ఆయుసు. మన భూషణం గారి అబ్బాయి. అర్థమైంది. ఒకసారి ఇలా వస్తారా? ఒక్క నిమిషం. వెళ్ళండి వెళ్ళండి బావారు. ఏమండి భాస్కర్రావు గారు, మనలో మాట, ఈ రంగారావు మేనలుడు ఏం చేస్తున్నట్టు? వాడికేమండి, బంగారపు తునక. పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాడు. రేపో మాపో పెద్ద ఆఫీసర్ కూడా అవుతాడు. నాన్న, మీరెన్నైనా చెప్పండి, ఈ పెళ్లి నేను చేసుకోను. అదేంటమ్మా, ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమని చెప్పారే? లేదు నాన్న, అతను మంచివాడు కాదు. ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే దుర్మార్గుడు. అతను మరో అమ్మాయితో కురుకుతుండగా నేను కళ్ళారా చూశాను నాన్న. అవును, ఇప్పుడు చెప్పండి, నిప్పని తెలిసి చేత పట్టుకుంటావా? విషమని తెలిసి తాగుతావా? ఇప్పుడే భూషణానికి మాట ఇచ్చానమ్మా. నాన్న, మాట కన్నా మనిషి జీవితం విలువైనది. మీరిచ్చిన మాట కోసం ఇన్నేళ్లు పెంచిన బిడ్డను బలి చేసుకోవడానికి సిద్ధమైతే నేను సిద్ధమే. అలాగే కానివ్వండి. అమ్మా, ఉన్న ఒక్కగానొక్క బిడ్డను మనసు లేని మనిషికి బలి చేసేటంత మూర్ఖుణ్ణి కానమ్మా. నీకిష్టం లేని పెళ్లి ఎప్పుడు చెయ్యనమ్మా, చెయ్యను. ఈ సంబంధం మాకు అక్కర్లేదని భూషణంతో ఖచ్చితంగా చెప్పేస్తాను. వస్తానమ్మా. రండి బావ రండి. ఏమిటో తండ్రి కూతురు చాలాసేపు మాట్లాడుకున్నారే? అవును భూషణం, గబగబా తేల్చడానికి ఇదే మామూలు విషయం కాదు, పెళ్లి విషయం. ఈ నిర్ణయం మీద పసివాళ్ల 100 ఏళ్ల జీవితాలు ఆధారపడి ఉంటాయి. మళ్ళీ మొదటికి వచ్చావేమిటయ్యా? అసలు ఏం జరిగిందో చెప్పు.
ఈ పెళ్లి జరగదు. ఏ ఎందుకని? మా విమలకి ఇష్టం లేదు. కారణం? కారణాలు చెప్పి కలహాలు పెంచుకోవడం ఎందుకులే. దయచేసి మీ అబ్బాయికి వేరే సంబంధం చూసుకో. అదృష్టం అందలే వెక్కిస్తానంటే బుద్ధి బురదలోకి లాక్కెళ్ళిందట. ఇంటికొచ్చిన సంపదను చేతులారా పాడు చేసుకుంటున్నాం. కత్తి బంగారపుదని మెడగోసుకుంటావా? ఈ మాటలన్నీ అనవసరం. అమ్మాయికి ఇష్టం లేదని చెప్పేశాగా. పుచ్చుకున్న తాంబూలం మొహాన కొట్టి పొమ్మంటే నోరు మూసుకొని పోతాననుకున్నావా? రంగారావు, నువ్వు నీ కూతురు బాగా ఆలోచించుకొని మరీ చెప్పండి. ఇది నాగభూషణంతో వ్యవహారం. ఏం భయపెడుతున్నావా? బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం. చదువు సంస్కారం ఉన్న నా కూతురు తన భర్తను ఎన్నుకోవడంలో ఎన్నడూ పొరపాటు పడదన్న విశ్వాసం నాకుంది. అంటే విశ్వాసం లేనిది నా మీద నా కొడుకు మీదేనన్నమాట. సాటి పెద్ద మనిషివని స్నేహితుడివని విజయానికి వస్తే ఇలా అవమానించి పంపుతావా? ఇదిగో రంగారావు, నువ్వు తల్లకిందులు తపస్సు చేసినా ఇలాంటి సంబంధం నీకు దొరకదు. నన్ను కాదని నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావో, అసలు ఎవరు చేసుకుంటాడో నేను చూస్తాను. నేను ఈ టౌన్కి చైర్మన్. నేనే తలుచుకుంటే మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. జాగ్రత్త. ఇంకా చూస్తారా? అవన్నీ తీసుకురా. రంగారావు, భూషణ అసలే మొండివాడు. అతనితో విరోధం కంటే వియ్యమే. భాస్కరం, అతని మొండితనానికి భయపడి నా బిడ్డ జీవితాన్ని బలి చేయమంటావా? అలా ఎన్నటికీ జరగదు. జీవితం ఒక చదరంగం. ఆడుకుందాం. ఆట్లాడతాడా? నాతో ఆట్లాడతాడా? వాడంతూ తెలుస్తాను. ఏమైందా? ఇంకా ఏం కావాలి? తండ్రి కూతురు ఇద్దరు కలిసి మన సంబంధం వద్దుపోమన్నారు. ఇంత అవమానం జరుగుతుంది అనుకోలేదు. కానీ నేను అనుకున్నాను, విమల ఈ పెళ్లికి ఒప్పుకోదని నాకు తెలుసు. ఏమిటి? నీకు తెలిసే నన్ను పంపించావా? అది కాదు నాన్న, ఈ రోజు మధ్యాహ్నం లైబ్రరీలో నేను ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే విమల చూసి కోపంగా వెళ్ళిపోయింది. అప్పుడే అనుకున్నాను ఈ పెళ్లికి ఆమె ఒప్పుకోదని. అఘోరించలేకపోయావు. ఒరే రాజు, ఈ 3 ముళ్ళు పడ్డదాకా కాస్త వెధవ చేష్టలు కట్టి పెట్టకూడదు. ఏదో పొరపాడైపోయింది నాన్న. పొరపాటు అది జరగకుండానే ఉండాలిరా. జరిగిన తర్వాత ఏమనుకుంటే ఏం లాభం? ఏమైనా సరే నన్ను అవమానించినందుకు ఆ రంగారావు సర్వనాశనం కావాలి. విమల వీధుల పాలు కావాలి. వాళ్ళకి ఆ శిక్ష చాలదు నాన్న. నా మనస్సు పడే ఆవేదన నీకే తెలుసు. నాకు దక్కని విమల ఎలా సుఖపడుతుందో చూస్తాను. విమల హలో, ఎస్ 001 స్పీకింగ్. ఓ జానీ, హాంకాంగ్ నుంచి మనకు రావలసిన బంగారం లీనా అనే డాన్సర్ తెస్తోంది. బంగారం అంతా ఆమె డ్రెస్సులోనే ఉంది. ఆమె ఈ రోజు రాత్రి 3 స్టార్స్ క్లబ్ లో డాన్స్ చేస్తూ ఉంది. మన గుర్తు తెలుసుగా, మెడాలియన్ 3 స్టార్స్ క్లబ్.